వియత్నాం టూర్కి ఫుల్ డిమాండ్. హైదరాబాద్ నుంచి భారీ రద్దీ. ఎందుకో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొన్నాళ్ళుగా భారత పర్యాటకుల ట్రావెల్ మ్యాప్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు విదేశాలకు వెళ్లాలంటే ఎక్కువ మంది సింగపూర్, మలేషియా, థాయిలాండ్, దుబాయ్, మాల్దీవులు అనే పేరునే ఎక్కువగా వినేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరి నోట ఒకే పేరు వినిపిస్తోంది, అదే వియత్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈ దేశానికి వెళ్లే వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడం ఇప్పుడు ట్రావెల్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు వియత్నాంలో ఏముంది? ఎందుకు ఒక్కసారిగా వేలాది మంది భారతీయులు ఇక్కడికి వెళ్తున్నారు? కేవలం 4.5 గంటల్లో చేరుకునే ఈ దేశం నిజంగానే బడ్జెట్ ట్రావెలర్ కు స్వర్గధామమా? అక్కడ ఖర్చు ఎంత ఉంటుంది? చూడాల్సిన ప్రదేశాలు ఏవి? ఫుడ్ ఎలా ఉంటుంది? భద్రత ఎలా ఉంటుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే వియత్నాం గురించి మీరు ఇప్పటి వరకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా చివరిలో చెప్పబోయే విషయం విన్న తర్వాత మీ తదుపరి ఫారిన్ ట్రిప్ లిస్ట్లో వియత్నాం కూడా తప్పకుండా చేరే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఒక విషయం గమనిస్తే గత 5 సంవత్సరాలు భారతీయుల విదేశీ పర్యటన తీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు విదేశాలకు వెళ్ళడం అంటే లక్షల ఖర్చు, వీసా కోసం నెలల తరబడి ఎదురుచూపులు, కనెక్టింగ్ ఫ్లైట్లు, భారీ హోటల్ బిల్లులు, ఇలా ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తక్కువ బడ్జెట్లో కూడా విదేశీ టూర్ చేయాలనే ఆలోచన పెరిగింది. అదే సమయంలో విమానయాన రంగంలో కూడా పోటీ పెరగడం, ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ సులభం కావడం, ఈ వీసా సదుపాయాలు రావడం, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు అందుబాటు ధరలో లభించడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కూడా విదేశీ పర్యటనను ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ మార్పులో అత్యధిక లాభం పొందిన దేశాల్లో వియత్నాం మొదటి వరుసలో ఉంది. హైదరాబాద్ నుంచి గత ఏడాది కాలం నుంచి 35,000 మంది మాత్రమే వియత్నాం వెళ్ళగా ఈ ఏడాది ఈ సంఖ్య 95,000 దాటడం చిన్న విషయం కాదు. అంటే ఏడాదిలోనే దాదాపు 3 వృద్ధి నమోదైంది. ట్రావెల్ రంగంలో ఇదొక పెద్ద మార్పుగా చెప్పాలి. అసలు వియత్నాంలో ఏముంది అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. నిజానికి వియత్నాం అనేది ప్రకృతి అందాలు, ఆధునిక నగరాలు, చారిత్రక కట్టడాలు, అందమైన బీచ్లు, రుచికరమైన ఆహారం, తక్కువ ఖర్చు, ఇవన్నీ కలిసిన దేశం. మీరొకవైపు స్కై స్క్రాపర్లు చూడవచ్చు, మరోవైపు శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయాలు చూడవచ్చు. ఒకరోజు బీచ్లో గడపవచ్చు, మరుసటి రోజు కొండల మధ్య బోట్ ప్రయాణం చేయొచ్చు. అందుకే ప్రతి రకమైన పర్యాటకుడికి వియత్నాంలో ఏదో ఒక ప్రత్యేక అనుభవం దొరుకుతుంది. హైదరాబాద్ నుంచి నేరుగా హనోయ్ మరియు హోచిమిన్ నగరాలకు విమానాలు అందుబాటులో ఉండడం కూడా ఈ డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం. గతంలో ఒక దేశానికి వెళ్ళాలంటే 2-3 విమానాలు మారాల్సి వచ్చేవి. గంటల తరబడి ఎయిర్పోర్ట్లో వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం కేవలం 4.5 గంటల్లోనే నేరుగా వియత్నాం చేరుకోవచ్చు. వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వారికైనా ఇది చాలా అనువైన ఎంపికగా మారింది. ఇక వీసా విషయానికి వస్తే చాలా మంది విదేశీ ప్రయాణం చేయకపోవడానికి ప్రధాన కారణం వీసా ప్రక్రియ. కానీ వియత్నాం విషయంలో ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉండడం భారతీయులను ఆకర్షిస్తోంది. ఈ వీసా విధానం, తక్కువ డాక్యుమెంటేషన్, వేగవంతమైన ప్రాసెసింగ్ కారణం కుటుంబాలు, హనీమూన్ జంటలు, స్నేహితుల గ్రూపులు, కార్పొరేట్ ఉద్యోగులు అందరూ వియత్నాం వైపు ఆసక్తి చూపుతూ ఉన్నారు. మరి ఖర్చుల విషయం ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే అసలు హైలైట్. విదేశాలకు వెళ్లాలంటే లక్షల రూపాయలు కావాలనే అభిప్రాయాన్ని వియత్నాం మార్చేసింది. విమాన టికెట్లు ముందుగానే బుక్ చేసుకుంటే మంచి ధరలో దొరుకుతాయి. హోటళ్లు కూడా బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు అన్ని రకాలుగా లభిస్తాయి. స్థానిక రవాణా చాలా చౌకగా ఉంటుంది. ఆహారం కూడా భారతీయులకు అందుబాటు ధరల్లోనే ఉంటుంది. అందుకే తక్కువ బడ్జెట్లో ఫారెన్ ట్రిప్ చేయాలనుకునే వారికి వియత్నాం మొదటి ఎంపికగా మారింది. ఇప్పుడు హనోయ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది వియత్నాం రాజధాని మాత్రమే కాదు, చరిత్రను ఆధునికతతో కలిపిన అద్భుతమైన నగరం. ఇక్కడ పాత వీధులు, సరస్సులు, దేవాలయాలు, నైట్ మార్కెట్లు, కేఫ్లు, స్థానిక సంస్కృతి ప్రతి మూలలో ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. నగరంలో నడుస్తూ ఉంటే ఒకవైపు ఫ్రెంచ్ కాలనీల శైలి భవనాలు కనిపిస్తాయి, మరోవైపు ఆధునిక షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి. ఈ కలయికనే హనోయ్ ప్రత్యేకత. ఇక హోచిమిన్ నగరం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది వియత్నాం ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. భారీ భవనాలు, బిజీ రోడ్లు, అంతర్జాతీయ బ్రాండ్లు, నైట్ లైఫ్, ఆధునిక జీవన శైలి ఇవన్నీ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అదే సమయంలో యుద్ధ చరిత్రను గుర్తు చేసే మ్యూజియంలు, పాత నిర్మాణాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వియత్నాం వీడియోలు వైరల్ కావడం కూడా ఈ ట్రెండ్కు మరో కారణం. ప్రతి ట్రావెల్ బ్లాగర్ అక్కడి బీచ్లు, గోల్డెన్ బ్రిడ్జ్లు, హాలోంగ్ బే, కొండలు, బోట్ రైడ్స్, వీధి ఆహారం, నైట్ మార్కెట్ల గురించి వీడియోలు చేయడంతో యువతలో మరింత ఆసక్తి పెరిగింది. ఒక వీడియో చూసి మరో వ్యక్తి ట్రిప్ ప్లాన్ చేసే పరిస్థితి ఏర్పడింది. హాలోంగ్ బే గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత అందమైన సముద్ర ప్రకృతి దృశ్యాల్లో ఇది ఒకటి. సముద్రం మధ్యలో వందలాది సున్నప్రాయ దీవులు, పచ్చని నీరు,
బోట్ ప్రయాణం, ఉదయాన్నే కనిపించే పొగమంచు ఇవన్నీ చూస్తే సినిమా ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏడాది ఇక్కడికి వస్తూ ఉంటారు. వియత్నాం ఆహారం గురించి కూడా చాలా మంది సందేహం ఉంటుంది. భారతీయ రెస్టారెంట్లు ఇప్పుడు ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. శాకాహారులకు కూడా మంచి ఎంపికలు ఉన్నాయి. స్థానిక ఆహారాన్ని ఇష్టపడే వారికి కూడా ఎన్నో రకాల వంటకాలు లభిస్తూ ఉన్నాయి. కాఫీ ప్రేమికులకైతే వియత్నాం ఒక ప్రత్యేక అనుభవం. ప్రపంచంలో అత్యుత్తమ కాఫీ ఉత్పత్తి చేసే దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. మరి షాపింగ్ ఎలా ఉంటుంది? హ్యాండ్ క్రాఫ్ట్ కాఫీ, స్కిల్ ఉత్పత్తులు, స్థానిక హస్తకళలు, సావనీస్, ఫ్యాషన్ వస్తువులు వీటన్నిటిని తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చాలామంది ట్రిప్ చివరి రోజులు పూర్తిగా షాపింగ్ కోసమే కేటాయిస్తారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం, గతంలో శ్రీలంక భారతీయుల ప్రధాన బడ్జెట్ ఫారెన్ డెస్టినేషన్గా ఉండేది. తర్వాత థాయిలాండ్ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఆ స్థానాన్ని వేగంగా వియత్నాం ఆక్రమిస్తోంది. దీనికి ప్రధాన కారణం తక్కువ ఖర్చు మాత్రమే కాదు, కొత్త అనుభవం, పరిశుభ్రమైన పర్యాటక ప్రాంతాలు, మెరుగైన మౌలిక వస్తువులు, నేరుగా విమాన సౌకర్యం ఇవన్నీ కలిపి వియత్నాంను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. అయితే విదేశీ ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాస్పోర్ట్ గడువు చెక్ చేయాలి, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, స్థానిక చట్టాలు తెలుసుకోవాలి, కరెన్సీ మార్పిడి ముందుగానే చేసుకోవాలి, అత్యవసర సంప్రదింపు నెంబర్లు దగ్గర ఉంచుకోవాలి, అధికారిక ట్రావెల్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవడం మంచిది. మొత్తానికి చూస్తే వియత్నాం ఇప్పుడు భారతీయ పర్యాటకులకు ఒక కొత్త ఫేవరెట్ డెస్టినేషన్గా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సౌకర్యం ఉండడం, తక్కువ సమయంలో చేరుకోవడం, అందుబాటు ధరల్లో ప్రయాణం చేయగలగడం, చక్కని ప్రకృతి అందాలు, ఆధునిక నగరాలు, చారిత్రక ప్రదేశాలు, మంచి ఆహారం ఇవన్నీ కలిపి ఈ దేశాన్ని అత్యంత ఆకర్షణీయమైన టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ ఏడాది ఒక విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే వియత్నాంను మీ జాబితాలో తప్పకుండా చేర్చుకోండి. మీకు ప్రకృతి ఇష్టమేనా? అడ్వెంచర్ ఇష్టమేనా? ఫుడ్ ఇష్టమేనా? షాపింగ్ ఇష్టమేనా? ప్రతి ఒక్కరికి అక్కడ ఏదో ఒక ప్రత్యేక అనుభవం ఎదురవుతోంది. మరి మీరు వియత్నాం వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇప్పటికే వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ విశ్లేషణలు, విదేశీ పర్యాటక ప్రాంతాలు, బడ్జెట్ ట్రావెల్ గైడ్స్, వీసా అప్డేట్స్, ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాల గురించి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.